చేవెళ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ ప్రత్యేక భేటీ. బుధవారం నాడు ముఖ్యమంత్రి స్వగృహంలో చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వీటిలో ముఖ్యంగా నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు సరైన న్యాయంతో పాటు తగు గుర్తింపు కల్పించాలని భీమ్ భారత్ ముఖ్యమంత్రి గారికి విన్నపించారు. అదేవిధంగా పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానంతో కూడిన పదవులతో గౌరవించి వారి శ్రమకు గుర్తింపు కల్పించాలని కోరినట్టు భీమ్ భారత్ తెలిపారు. మరి ముఖ్యంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో పార్టీ పట్ల నిబద్ధతతో, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తున్న వారికి కేటాయించి వారికి తగు గౌరవాన్ని కల్పించవలసిన ఆవశ్యకతను గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వయంగా వివరించారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారికి చేవెళ్ల కాంగ్రెస్ కేడర్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయమై త్వరలో మళ్లీ కలిసి చర్చించి తమ విన్నతులను సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడంపై భీమ్ భారత్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన నరేందర్ రెడ్డి గారికి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంజిత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, చేవెళ్ల చైర్మన్ దేవర వెంకటరెడ్డి, దామర్లపల్లి మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, శంకరపల్లి మండల సీనియర్ నాయకులు బందం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, చేవెళ్ల మండల సీనియర్ నాయకులు మధుసూదన్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, సుశాంత్, నవాబ్పేట్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, సుభాష్ మరియు తదితరుల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.